కొంతమంది స్థితిని చూసి మనం జడ్జిమెంట్లు ఇస్తూ ఉంటాం, లేదా తీర్పులు వెల్లడి చేస్తూ ఉంటాం. మన అనుభవాలు ఏంటో, మన ఒపీనియన్స్ ఏంటో చెప్పేస్తూ ఉంటాం. వెస్లీ గారు మీరు ఎంత చెప్పినా కానీ నా భర్త అయితే మారడండి, 20 సంవత్సరాల నుంచి చూస్తానండి ఆయన్ని, ఒక్క విషయంలో కూడా మార్పు రాలేదు, నేను నమ్ముతున్నాను, నేను చచ్చిపోయేదాకా కూడా అతనికి ఏం రాదు, మార్పు రాదు అనే భార్యలు కొంతమంది ఉన్నారు. నా భార్యలో మార్పు రాదండి వెస్లీ గారు, పెళ్ళైన దగ్గర నుండి చూస్తానండి ఇప్పటిదాకా నన్ను అతి తీవ్రంగా హింసిస్తుందండి, ఆమెలో ఇంక మార్పు అయితే రాదండి, అదేదో సర్దుకునేది ఏదో నేను సర్దుకుని ఎప్పుడొకప్పుడు ఈ జీవితాన్ని ముగించేయడం బెటర్ అండి అని అనే భర్తలు కూడా ఉన్నారేమో. కొంతమందిని చూసినప్పుడు లోకం ముద్రాస్తుంది, వీరు మారే ప్రసక్తే లేదని. కానీ సౌలును చూసిన వారు కూడా బహుశా అలాగే అనుకుని ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ సౌలు మారిన తర్వాత, ప్రభు దర్శనాన్ని పొందుకున్న తర్వాత అననీయ అనే దైవజనునికి దేవుడు మాట్లాడుతూ, సౌలు నా ప్రేమను తెలుసుకున్నాడు లేదా నా మార్గంలోకి వచ్చాడంటే అననీయ కూడా నమ్మలేకపోయాడు. ఎందుకంటే సౌలు యొక్క దుస్థితి అలాంటిది.